కేంద్ర మాజీ మంత్రివర్యులు పెద్దన్న బలరాం నాయక్ గారు, అదే రకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తర్వాత కానీ ఒక అద్భుతమైన ఆలోచనతో 27వ కేబినెట్ మీటింగు గిరిజనులు ఆదివాసులు ఆరాధ దైవమైన సమ్మక్క సారలమ్మ నివాసమున్న పుణ్యక్షేత్రంగా భావించే ప్రదేశమైన మేడారంలో, అంటే ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా కేబినెట్ సమావేశాన్ని స్థానిక శాసనసభ్యురాలు సహచర మంత్రివర్యురాలు సీతక్క గారి చొరవతో గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులమంతా ఏక అభిప్రాయంతో అద్భుతంగా సుదీర్ఘంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ సమావేశం. దీంట్లో అనేక అంశాలు చర్చించుకోవటం జరిగింది. సుమారు ప్రభుత్వానికి సంబంధించిన 14 ప్రాంతాలలో, అది కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలు కావచ్చు, ఈ వ్యవస్థలకి ప్రభుత్వ భూములు అలొకేషన్ చేయటం జరిగింది. రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన, అది నల్గొండలో కట్టే వారి కార్పొరేట్ ఆఫీస్ కావచ్చు, మహబూబాబాద్లో కట్టే, మహబూబ్ నగర్లో కట్టే మరొక కార్పొరేట్ ఆఫీస్ కావచ్చు, వాటికి సంబంధించి ఇచ్చిన స్థలాలు మార్కెట్ వాల్యూ ప్రకారం ఒక దగ్గర ఒక 20 కుంటలు, ఒక దగ్గర ఒక 17 కుంటలు రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఇవి కాకుండా ఏవైతే మున్సిపాలిటీ, ఈ మున్సిపాలిటీ 96 వార్డులు, డివిజన్లు, వీటిలో టైం పూర్తయింది కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఆల్రెడీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం 2 రోజుల క్రితం రిజర్వేషన్లు కూడా ఫైనలైజేషన్ చేయటం జరిగింది. రాష్ట్ర కేబినెట్ వీటన్నిటి ఆధారంగా 15వ తారీఖు, ఫిబ్రవరి 15వ తారీఖు శివరాత్రి ఉంది, 16వ తారీఖు నాడు రంజాన్ ఉంది. వీలైనంత మళ్ళీ ఆ తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ ఇతరత్రా ఉంటాయి కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఈరోజు ఏకగ్రీవంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. దీంతో పాటు ఏదైతే గోదావరి పుష్కరాలు 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు గోదావరి పుష్కరాలు రానున్నాయి. అంటే వచ్చే సంవత్సరం జూలై 27వ తారీఖు ఈ గోదావరి పుష్కరాలని ఇప్పటి నుంచే ఒక మంచి ప్లాన్తో అద్భుతంగా ఈ గోదావరి పుష్కరాలు కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ అయితే పురాతనమైన ఎకో పార్కులు కానీ అనేక ఫారెస్ట్ ఏరియా, చాలా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. దీంట్లో నదీ పరివాహక ప్రాంతం ఉంటుంది. ఎకో టూరిజంతో పాటు పురాతన ఆలయాలని అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి ఆలయానికి మెరుగైన డెవలప్మెంట్ చేయడంతో పాటు టూరిజంగా కూడా
ఈ బాసర టు భద్రాచలం ఏదైతే సర్క్యూట్ టెంపుల్ సర్క్యూట్ చేయాలనుకుంటున్నామో దానికి ఒక కన్సల్టెన్సీని కూడా ఫైనల్ చేశాం. ఈ జనవరి ఎండ్లో ఆర్ ఫిబ్రవరి 15 లోపు కన్సల్టెన్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి మార్చి 31 నాటికి ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే ఇప్పుడు మేడారంలో అభివృద్ధి శాశ్వత అభివృద్ధి చేశామో అదే తరహాలో ఈ బాసర టు భద్రాచలం టెంపుల్ సర్క్యూటు, ఈ మధ్యలో ఉండే టూరిజం డెవలప్మెంటు, ఎకో పార్కులు అన్ని వసతులని ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా మార్చి 31 లోపు దీన్ని డిసైడ్ చేయాలని, దీనికి కేబినెట్ సబ్ కమిటీని కూడా అతి కొద్ది రోజుల్లో ఫైనల్ చేయాలని ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీంతో పాటు హైదరాబాద్ మెట్రో ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. గ్రామీణ ప్రాంతంలో మెరుగైన రోడ్ల కోసం ఎలా అయితే ప్రణాళిక అది R&B కావచ్చు విషయంలో చాలా క్షుణ్ణంగా డిస్కస్ చేశాము. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసము నెక్స్ట్ కేబినెట్కి మళ్ళీ ఆ ఫైల్ సర్క్యులేట్ చేయాలని అధికారుల్ని ఈ కేబినెట్లో ఆదేశించడం జరిగింది. దీంతో పాటు ఫేజ్ 2A, ఫేజ్ 2B, ఈ ఫేజ్ 2A, ఫేజ్ 2Bకి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చాలా టైం టేకింగ్ కాబట్టి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేసే అంశాన్ని ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దీనికి సుమారు 2,787 కోట్ల రూపాయలు 2,787 కోట్ల రూపాయలు ఈ ఫేజ్ 2A, ఫేజ్ 2B హైదరాబాద్లో ఏ మెట్రో రైలునైతే ఎక్స్టెన్షన్ చేయాలని అనుకుంటున్నామో కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొర్రీలు పెట్టిందో ఆ కొర్రీలన్నిటినీ పరిష్కరిస్తూనే ఈ ఎక్స్టెన్షన్కి సంబంధించిన లైన్ ఎక్స్టెన్షన్కి కావలసిన భూసేకరణని యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టడం కోసం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపుతూ ఆర్థిక పరంగా 2,787 కోట్ల రూపాయలకు ఆమోదం తెలపడం జరిగింది. అదే రకంగా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు, నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించిన ఒక అంశాన్ని కూడా అప్రూవ్ చేశాం. దానికి సంబంధించి పెద్దలు సహచార మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు. అదే రకంగా హైదరాబాద్లోని ట్రిపుల్ సి నుంచి శిల్పా లేఅవుట్ రోడ్డు వరకు, హైదరాబాద్లోని ICCC నుంచి శిల్పా లేఅవుట్ వరకు సుమారు 9 కిలోమీటర్ల రోడ్డు అంటే హై లెవెల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసే దాన్ని ఈరోజు ఫ్లైఓవర్కి సంబంధించింది ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతంలోని 9 కిలోమీటర్ల ప్రాంతంలో ఏవైతే ఈనాడు హైదరాబాద్ పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది నుంచి శాశ్వతంగా వాళ్ళ సమస్యని పరిష్కరించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఈనాడు చేపట్టడం జరిగింది. అదే రకంగా ఏ సమ్మక్క సారలమ్మ కార్యక్రమానికి ఇక్కడకు ఇచ్చేశామో, ఏదైతే ఈ గిరిజన ప్రాంతం ఈ నియోజకవర్గం ఉందో ఈ ములుగు జిల్లాలో అక్కకు సంబంధించిన ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కూడా శాంక్షన్ చేయటం జరిగింది. దాని గురించి సీతక్క గారు కూడా మాట్లాడటం జరుగుద్ది. ప్రధానంగా ఈరోజు ఒక పుణ్యక్షేత్రంలో సుమారు ఇప్పుడు రాత్రి 10 కావస్తుంది. విలేక మిత్రులు కూడా అక్కడ చలి ఎక్కువగా ఉంది. అయినా కూడా
అంటే హైదరాబాద్ సెక్రటేరియట్లో ఏసీ రూముల్లో మనం రాత్రి 11, 12ంటికి కూడా కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టుకున్నాం. కానీ దానికి భిన్నంగా ఈ గిరిజన ప్రాంతంలో ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో గిరిజనులు ఆదివాసులు ఆరాధ దైవంగానే కాకుండా ఆదివాసులకి గిరిజనులకి ఇతరులకు కూడా కోట్లాది మంది భక్తులుగా ఉండే ఈ మేడారంలో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం ఒక అద్భుతమైన రాతి కట్టడాలతో ఒక 200-300 సంవత్సరాల వరకు చెక్కు చెదరని విధంగా కట్టే కార్యక్రమాలు చాలా వరకు పూర్తి చేసుకొని దాన్ని రేపు అంటే జనవరి 19వ తారీఖు ఉదయం 7 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రుల అందరి సమక్షంలో ఏదైతే ఈ పునరుద్ధరించిన టెంపుల్ ఉందో, రీడెవలప్మెంట్ చేసిన టెంపుల్ ఉందో, చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా చేసిన కార్యక్రమం ఉందో, దీంతో పాటు ఇప్పటికీ సుమారు 19 ఎకరాలు ఈ టెంపుల్ పర్పస్ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. ఇంకా 21-22 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయబోతున్నాం. రమారమి 40-41 ఎకరాలు ఈ సమ్మక్క సారలమ్మ పేరు మీద ఎక్విజిషన్ చేసి దాన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజలకి, వచ్చే భక్తులకి, భవిష్యత్తు తరాలకి ఉపయోగపడే విధంగా, అదే రకంగా జంపన్న వాగును కూడా నిరంతరము 365 డేసు జంపన్న వాగులో కూడా నీళ్లు ఉండే విధంగా గోదావరి నుంచి వచ్చే నీటితో, రామప్ప నుంచి వచ్చే నీటిని ఆ పైప్ లైన్ కూడా అఫీషియల్గా లక్నవరానికి ఇచ్చి అక్కడి నుంచి ఈ జంపన్న వాగుకి పైప్ లైన్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాకనే వేదిక మీద అప్రూవ్ చేస్తూ అనౌన్స్ చేశారు. అంటే ఈ జంపన్న వాగులో 365 డేస్ వాటరు ఎప్పుడు ఫ్రెష్ వాటర్లో వచ్చిన భక్తులకి స్నానాలకి చేసుకునే విధంగా, వారి మొక్కులు చెల్లించే విధంగా వాటర్ను కూడా ఉంచటానికి కావలసిన చెక్ డ్యాములు ఇతరత్ర కూడా శాశ్వత పనులు పూర్తి చేయటమే కాకుండా ఈ మేడారాన్ని ఏదో ఇప్పుడు చేశాం, కేబినెట్ పెట్టాం, అయిపోయింది అన్నది కాదు. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం ఈ ఆదివాసుల దేవుళ్ళ మీద ఉన్న ప్రత్యేక శ్రద్ధ, డెడికేషను ఏంటి అనేది ఈనాడు రాష్ట్ర ప్రజలకే కాదు, ఈ సమ్మక్క సారమ్మని పూజించే కోట్లాది మంది భక్తులకి స్పష్టంగా కనిపిస్తుంది. భవిష్యత్తులో ఈ మేడారాన్ని తిరుపతిని మరిపించే విధంగా, ఏదైతే కుంభమేళాన్ని మరిపించే విధంగా భవిష్యత్తు తరాలకి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదొక అద్భుత పుణ్యక్షేత్రంగా ఈ ప్రభుత్వం తీర్చిదిద్దే విధంగా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. ఆ దిశలో తప్పకుండా దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దల కోమటిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.